ఏందన్న నీ పోరాటం? నీ జాబు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోసమా, లేకపోతే దీంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట పెట్టడం కొరక? క్వశ్చన్ చేసుడు పాటు శ్రీనిధిలో అనేక అక్రమాలు రివ్యూలో మొన్న డిఆర్డిఏ వాళ్ళు చెప్తుండ్రు, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుండ్రు, మూతి 36 వంకలు తింటుంది, ఆయనకి ఎందుకు కానీ వాళ్ళేమో మహిళలను కోటీశ్వరులను చేస్తున్నామంటుండ్రు, మీరేమో ఇవన్నీ ముచ్చట్లు చెప్తుండ్రు. దుర్వినియోగపరుస్తుండ్రు. 1 కోటి మంది కోటీశ్వరులు కాదు, 1 కోటి మంది మహిళలను డ్యూటీ చేస్తుంది ఈ ప్రభుత్వం. అక్రమాలంటే అక్రమాలు, అవినీతి అంటే ఏ రకంగా అక్రమాలు, అవినీతి? ఏం చేస్తారు? నన్ను ఎవ్వరు తీసేయలేడని అంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. చాలా చాలా పత్రికల్లో ఇలాంటివి వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ సీతక్క గారికి కనీస జ్ఞానం ఉందా లేదా? అదే నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే, ఆయన మైక్ దొరికితే అయిపోయాయి, ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు. అందరికీ నమస్తనుల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల పొద్దైతుంది. మాది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మహిళలను ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేసే ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నది సర్కార్. మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం, 1 కోటి మంది మహిళలను అని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నది. రైట్. అదే మహిళా సంఘాల నుంచి, అదే మహిళల నుంచి కోట్ల రూపాయలు దొబ్బుకొని ఇలా సొమ్ముగా మలుచుకొని ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు కొంతమంది అధికారులు. రిటైర్డ్ ఎంప్లాయీలను పెట్టి కనీసం వాళ్ళని తీసేయకుండా, వాళ్ళకు వంత వాడుకుంటా, వాళ్ళు కరెక్టు అని చెప్పుకుంటా ఈ ప్రభుత్వము ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించిన వాళ్ళు కూడా ఇలా వెనకేసుకొని వస్తూ ఉన్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ శ్రీనిధిలో జరుగుతున్న అక్రమాల గురించి. రాము అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, ఈ శ్రీనిధిలో అక్రమాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీలను ఎందుకు తీసేస్తలేరు, అండ్ ఈ శ్రీనిధిలో జాబ్ చేసిన వ్యక్తే అక్కసుతోని ఆ జాబును కూడా తీసేసడం జరిగింది పాపం మా అన్నది. రైట్. ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదాం. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? అన్న బాగున్నా. తిరుగుడు అవుతుందిగా అటు ఇటు? తిరగకపోతే ఉన్నోందే రాజ్యం అవుతుంది, ప్రశ్నించకపోతే పాందే రాజ్యం అవుతుంది. ఏందన్న నీ పోరాటం? నీ జాబు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోసమా, లేకపోతే దీంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట పెట్టడం కొరక? అవినీతి అక్రమాలను బయట పెట్టడం కోసం. అంటే నీకు జాబ్ వద్దా? జాబ్ నాకు కావాలి, కానీ బతకడం కోసం జాబ్ కావాలి. కానీ అవినీతిని కూడా ప్రశ్నించకుండా చేసే జాబు అది వద్దని నేను అంటున్నాను. జాబ్ ఎట్లాగో నాది కోర్టులో కేసు ఉంది, ఆయన అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పింది కోర్టు కూడా. రీసెంట్ గా ఆర్డర్ కూడా ఇచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది నా మీద. నేను ఒక బీసీ బిడ్డనే, నా మీద 20 లక్షల లాయర్ని, సంస్థ సొమ్మును అప్పనంగా 20 లక్షల లాయర్ని నా మీద పెట్టిండు. 20 లక్షల లాయర్. నేను అప్పుడప్పుడు అప్పు చేసి 5 లక్షల లాయర్ని పెట్టుకోగలిగితే నేను సరిగ్గా వాళ్ళకు ఆర్గ్యుమెంట్స్ ఇవ్వగలిగినాను. ఒకవేళ అదే ఉండింటే నన్ను ఈరోజు బయటికి పంపేసి ఈయన అక్రమార్కుడు అని చెప్పేసి వీళ్ళ చెంచాలతోన మొత్తం ప్రెస్ మీట్ పెట్టించి అల్చల్ చేసేవాడు విద్యాసాగర్ రెడ్డి. నీ జాబ్ ఎందుకు పోయింది? నా జాబ్ ఎందుకంటే నేను అక్రమాలు క్వశ్చన్ చేస్తున్నందుకు. నువ్వు ఎందుకుంటావు, మాకు ప్రమోషన్లు ఇవ్వండి సార్ అని మేము పదే అడుగుతున్నాం. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్, మీరు ఏ రకంగా అయితే 70 ఏళ్ళు దాటినాయి సార్, మీకు మీ శేష జీవితం మంచిగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండమనే మేము చెప్పినాం. క్వశ్చన్ చేసుడు పాటు శ్రీనిధిలో అనేక అక్రమాలు జరిగినవి, గత గవర్నమెంట్లో జరిగినవి, ఈ గవర్నమెంట్లో జరిగినవి, పేదల మహిళల కోసం ఏర్పడిన సంస్థపై ఈ అక్రమాలను అరికట్టాలని చెప్పినాం. అక్రమాలంటే అక్రమాలు, అవినీతి అంటే ఏ రకంగా అక్రమాలు, అవినీతి? పోయిన గవర్నమెంట్లో రకరకాలుగా అవినీతి చేసేది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సీతక్క మొన్న జిల్లా మహిళా సమైక్యలకు ఒక భవనాలను కట్టిస్తామని చెప్పారు. గ్రామ మహిళా సంఘాలకేమో ఈజీఎస్ నుంచి నిధులు ఇచ్చింది, తర్వాత శ్రీనిధి నుంచి ఏమో జిల్లా మహిళా సమైక్యలకు నిధులు ఇచ్చింది. ఫస్ట్ 22 కోట్లు అని చెప్తారు వాళ్ళు, తర్వాత వచ్చేసి ఇప్పుడు 33 కోట్లు రిలీజ్ చేసింది. ఈ 33 కోట్లలో డిపిఆర్ లేకుండా వాళ్ళు అడిగిన వెంబడే విద్యాసాగర్ రెడ్డి ఎందుకు రిలీజ్ చేస్తాడు? ఒక అమాయకమైన 19 మంది మహిళలను ఈయన చెప్పు చేతల్లో పెట్టుకొని నడిపిస్తుండు. విద్యాసాగర్ రెడ్డి నడిపిస్తూ ఈ 33 కోట్లు సీతక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినవా, లేకపోతే నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినవా, లేకపోతే రేవంత్ రెడ్డి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినవా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఈ పేద మహిళల సొమ్ము తింటున్న మీరు వీళ్ళ ఉసురు తగిలిపోతారని మేము పదే చెప్తున్నాం. అంటే మహిళల సొమ్మును ఏ విధంగా తింటా ఉన్నారు వీళ్ళు, ఏ విధంగా రాబట్టుకుంటా ఉన్నారు? ఈ డిపిఆర్ లేకుండా 100 కోట్లు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇచ్చుకోండి, దానిలో పర్సంటేజ్లు తీసుకుంటారు. తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన డిపాజిట్లు, వడ్డీలు, సమృద్ధి కానీ సంకల్ప కానీ
దాదాపు 925 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి అయ్యలేదు, ఒక తెలంగాణ ఆడబిడ్డకు చెల్లించలేదు, కనీసం ఇంట్రెస్ట్ కూడా చెల్లించలేదు. అది పోతే తర్వాత మెంబర్ తీసుకున్నటువంటి ₹1,00,000 3,000 ఎక్స్ట్రా కట్టించుకొని తర్వాత 2,000 షేర్ క్యాపిటల్ దాదాపు ఇప్పటి వరకు 830 కోట్లు ఉన్నాయి. అది మెంబర్ లోన్ అయిపోయిన వెంబడే తిరిగి ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ మెంబర్కు లోన్ తిరిగి ఇవ్వకపోగా మళ్ళీ ఇన్సూరెన్స్కు 1,500 ఇన్సూరెన్స్లో ఇంతకుముందుకు శ్రీధర్ అనే ఒకడు ఆడు ఇప్పుడు T5 వరకు షిఫ్ట్ అయిపోయాడు. దాదాపు ₹1,00,00,000 స్కామ్ చేసిండు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉంది. అయితే ఆ డాక్యుమెంట్కి సంబంధించిన వాళ్ళు ప్లస్ కింది స్టాఫ్ ఫ్రాడ్ చేసిన ₹1,00,00,000 మీద కింది స్టాఫ్ని తీసేసింది. కానీ ఈయనను తీసేయకుండా మళ్ళీ T5లోకి ఈయనను డిప్యుటేషన్గా ఇచ్చారు. అంటే ఫస్ట్ వేణు అనేటోడిని ఇచ్చిండు, ఫస్ట్ ఈయన ఇచ్చి అంటే స్త్రీనిధిలో అక్రమాలు చేసే వాళ్ళని అందరినీ కూడా T5లోకి జంప్ చేస్తుంది విద్యాసాగర్ రెడ్డి. మళ్ళీ రీసెంట్గా శ్రీలత అని ఒక జడ్ఎం ఉంటుంది, ఆమె 2024లో జడ్ఎం ఉంటుంది. 2025లో వచ్చేసరికి ఏజీఎం అవుతుంది. ఒక్కరికి ప్రమోషన్, ఇద్దరికి శ్రీలత సంధ్య వీళ్ళిద్దరికి జోనల్ మేనేజర్ ఉన్నది ఆమె. వాళ్ళు ఒక బుక్ కీపర్ కూడా వనికిరాని వాళ్ళను తీసుకొచ్చి నువ్వు అందలం ఎక్కించి నీ అడుగులకు మడుగులు వస్తున్నారు అని చెప్పేసి నీ బానిసలుగా ఉంటారని చెప్పేసి వాళ్ళని అందలం ఎక్కించినావు. 2018లో అవుట్సోర్సింగ్ జాయిన్ అయిన ఒక ఆంధ్ర ఎంప్లాయీని ఆమెకు విల్లాగొని ఇచ్చినవు. ఆమెకు డిగ్రీ అర్హత లేకున్నా కూడా నువ్వు HR పాలసీలో పెట్టి నడిపించి మొత్తము దాదాపుగా 421 మంది ఎంప్లాయీస్ని నువ్వు బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా 50 మందిని టర్మినేషన్ చేసిండు. 50 మందిని టర్మినేషన్ చేసిండు. ఈ HR పాలసీలో ఉండే ఈ ఆంధ్రామే చాలా వల్గర్గా మాట్లాడుతూ మన SC ST BCలు గానం ఎప్పుడైతే మనం ఆఫీస్కి అడుగు పెడతామో ఆఫీస్కి అడుగు పెట్టకుండా బయటికి గెంటేస్తుంది. చాలా వల్గర్గా మాట్లాడుతుంది. ఎట్లా మీ తాత జాగిరి కాదు, ఇక అది నేను చెప్పలేను, మీ అయ్యా సంపాదించినాను, లేకపోతే వీళ్ళు అయ్యేదా లేకపోతే విద్యాసాగర్ రెడ్డి వాళ్ళు అయ్యేదా, ఆమె సమాధానం చెప్పాలి. ఆమె మనం క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పదు, అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. ఆమెకు 2018లో జాయిన్ అయిన అవుట్సోర్సింగ్ ఆమెకు 2022లో ప్రమోషన్ ఇస్తాడు. తర్వాత 2014, 2011లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పటికీ ప్రమోషన్ లేదు. మన SC ST BCలకు ప్రమోషన్ లేదు. కానీ ఇలా ఓసీలకు ఇలా బానిస కుక్కలకు మాత్రము రోస్టర్ వాడకుండా ప్రమోషన్లు ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు కూడా రేపు ఏప్రిల్లో ప్రమోషన్లు ఇస్తామని చెప్తుండ్రు. ఇదంతా మనం బయట న్యూస్ రాయించి తర్వాత మీడియాకు పోయి ఇలా అంతా పోస్టర్లు ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి ఎంప్లాయీస్ అందరూ భావోద్వేగం గురై లోపల బయట నుంచి వస్తారేమో అనే ఉద్దేశంతో ప్రమోషన్లు అనేటువంటి ఒకటి ఎంగిల్ బొక్కలు ఈ విద్యాసాగర్ రెడ్డి వేయడం స్టార్ట్ చేసిండు. అవి కూడా వేసినా మేము కోర్టుకు వెళ్తాం, రోస్టర్ వాడాలి, మన BC SC ST ఎంప్లాయీస్కి న్యాయం జరగాలనేది మా ప్రధాన ఎజెండా. దాదాపు దీని మీద విద్యాసాగర్ రెడ్డి మీద ఈ అరాచకాల మీద పోరాటం చేస్తున్న ఒక 4-5 కనబడతాను తిప్పు కొడితే. దాదాపు బాధితులు చాలా మంది ఉన్నారని చెప్తాను. మరి వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు? మిమ్మల్ని చూసి కనీసం బయటకు వచ్చి చెప్పట్లేదు ఎందుకు? వాళ్ళు సరైన సమయం చూసి వస్తారు. ఇప్పుడు వాళ్ళకు రెక్కాడితేనే డొక్కాడనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఈ స్త్రీనిధిలో జాబ్కి వచ్చిన వాళ్ళే పేద ఎంప్లాయీస్, పేద మహిళలకు సేవ చేయడానికి వచ్చి వీళ్ళే ఎంప్లాయీసే నిరుపేదగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది కదా. ఆల్రెడీ వీళ్ళే గ్రూపులలో మెసేజ్లు పెడుతున్నారు. 10 ఏళ్ళు పనిచేసిన ఒక మేనేజర్ స్థాయి, ఒక AGM స్థాయి వ్యక్తి కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు కనీసం BP టాబ్లెట్లు కూడా ఇవ్వలేని స్థితిలో మేము ఉన్నాము, కూతురులకు కూడా పెళ్లిళ్ళు చేయలేమని చెప్పేసి వీళ్ళు గ్రూప్ లో డిస్కషన్ చేసిన అవి కూడా మన దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి. కానీ ఈ 2011లో జాయిన్ అయిన ఎంత ఉంటాయన్నా దాదాపు ఇందులో పనిచేసే మహిళలకు ఎంతగానో ఉంటాయి జీతాలు? ఎంత ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి? దాదాపు కొన్ని క్యాడర్ వైజ్ ఉంటాయి. క్యాడర్ వైజ్గా అసిస్టెంట్ మేనేజర్కి తక్కువ జీతం 15,000 నుంచి 25,000 వరకు ఉంటాయి. అది కూడా V1 బట్టి అవి తిరుగుతూనే ఈయన శాలరీ చేస్తాడు. కానీ విద్యాసాగర్ రెడ్డికి మాత్రము ఆయన సోకాల్డ్ IAS ఆయననే MDగా క్రియేట్ చేసుకొని నాకు నేనే IAS, నాకు మించిన సలహాదారుడు ఈ స్టేట్లో కాదు ఈ దేశంలో లేదని ఫీల్ అవుతాడు. ఇప్పటికి ఫీల్ అయ్యే ఆయన 4 లక్షల జీతం తీసుకుంటాడు. మళ్ళీ BRSలో గవర్నమెంట్ ఇచ్చిన జీవో దాని ప్రకారం మాకు 10% ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే ఆ జియో చెల్లదని చెప్పేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ చెప్పింది. ఈ గవర్నమెంట్ అది చెల్లదని చెప్తుంది, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది చెల్లదని చెప్తుంది. ఈయనకిచ్చే దొంగ జీవాలన్నీ కూడా GID వెబ్సైట్లో ఉండవు, తర్వాత ఫైనాన్స్ అప్రూవల్ ఉండవు, ఏవి అప్రూవల్ ఉండవు. కానీ ఈయన మాత్రము మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతాడు. 70 ఏళ్ళ వ్యక్తి పెరాలసిస్ వచ్చింది ఈయనకు. మేము పదే చెప్తున్నాం రెస్ట్ తీసుకోండి. ఈయన చాదస్తం మీద ముందుకెళ్తూ ఉన్నాడు. ఏం చేస్తాడు, నన్ను ఎవరు తీసేయలేడని అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. ఒక ముఖ్యమంత్రి అయ్యిండి, ఒక 70 ఏళ్ళ ముసలాయన, ఒక IAS క్యాడర్ కూడా వాది నేను ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోతానంటే నువ్వు సీఎంగా
నీవు ఉండేం లాభం అని మేము అడుగుతున్నాం. వీళ్ళు రాగానే చెప్పారు కదా పదవి కాలం ఎవరిదైతే పొడిగించారో వాళ్ళని తీసి అవతల వారేస్తాము అని చెప్పేసి. ఈయన మీద అనేక అక్రమాలు వచ్చినాయని చెప్పేసి విద్యాసాగర్ రెడ్డి ఉన్న జీవో 523 ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ రిన్యువల్ ఇచ్చారు. ఎంక్వైరీ పక్కన పెట్టేసి తర్వాత జీవో రిన్యువల్ ఇచ్చిర్రు. మళ్ళీ రేపు రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ తీసేస్తామని ఏప్రిల్ 2025లో తీసేసారు. ఈ విద్యాసాగర్ రెడ్డిని కూడా తీసేసారు. మళ్ళీ రిన్యువల్ ఇచ్చారు. తీసేసుడు ఎందుకు, మళ్ళీ రిన్యువల్ ఇచ్చుడు ఎందుకు, ఇదంతా మళ్ళీ జీవో ఎంక్వైరీలు వేసుడు ఎందుకు, ఇవల్ల చేసుడు ఎందుకు, సచ్చ వరకు వానికి రాసిస్తే అయిపోద్ది కదా అని మేము అడుగుతున్నాం. ఏ నిబంధనలు చెప్తున్నాయి, నిబంధనలన్నీ తుంగలో దక్కుతున్నాయి. వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చినాయి. ఈనాడు, సాక్షి, వెలుగు, చాలా పత్రికల్లో ఇలాంటివి వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ సీతక్క గారికి కనీస జ్ఞానం ఉందా లేదని మేము అడుగుతున్నాం. మాట్లాడతలేదా సీతక్క? ఏం మాట్లాడదు. ఆమె ఇప్పుడు ఏంటంటే విద్యాసాగర్ రెడ్డి దగ్గర ఖజానా ఉంది, ఖజానాను దోచుకోవడానికి తప్ప సీతక్క ఇంటికి ఆ పదవి కూడా రాజీనామా చేసేయాలి. సీతక్క ఒకప్పుడు ఆదివాసి బిడ్డ, అడవి బిడ్డ, మన అక్క అనుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డలు ఎట్లనో మన అక్క అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళ తమ్ముళ్ళమైన మేము మమ్మల్ని రోడ్ల మీద వచ్చి మా కడుపులు కాలుతుంటే కూడా చూసుకుంటూ మంచిగా విద్యాసాగర్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ చేస్తుందని అవినీతిని సహించమని అంటే తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. అవినీతి చేసిన నేను పక్కన కూర్చోబెట్టుకుని అవినీతిని సహించమన్నాడు. సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు. ఈ రోజు వరకు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, డాటా తీయాలి. ఈ రోజు వరకు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు మా మీద యాక్షన్ తీసుకుంటలేరు? ఈ రోజు వరకు మేము ఇంతగానం కొట్లాడుతున్నప్పుడు పిలిచి ఎందుకు మాట్లాడలేదు? ఇంత జరుగుతున్నా మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అసెంబ్లీలో చెప్పిర్రు. కానీ దీని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎందుకు లేదు? అసలు స్త్రీనిధి మీద పర్యవేక్షణ శూన్యంగా ఉంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే మొత్తం ఆయన చేతులకు ఇడిచిపెట్టేసిండ్రు. అంటే ఆయన ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతాడు వీళ్ళందరినీ? ఒకటక జీవో ఎంక్వైరీ వచ్చి ఎంక్వైరీ చేయలేదు అంటేనే ఈయన ఎంత మేనేజ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్థికంగా ఉంటది, అన్ని రకాలుగా ఉంటాయి. ఆయన చేతిలో 5,600 కోట్లు ఉన్నాయి. ఎవరికి ఎంత కావాలంటే అంత ఎదజల్లుతాడు. ఈ రోజు వరకు కూడా ఈ 10 డిస్టిక్ లో స్టార్ట్ అయింది శ్రీనిధి అనేది. రీసెంట్ గా కర్ణాటకలో అక్క క్రెడిట్ శ్రీనిధి కోఆపరేటివ్ అని స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కర్ణాటక సీఎంతో ఫోన్ చేయించుకుంటున్నాను. నేను ఉంటేనే మీ కర్ణాటక రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవుతుంది శ్రీనిధి. నేను పోతానంటే ఈ ప్రాజెక్ట్ అంతా కొలాప్స్ అయిపోతుంది, మీకు ఏది కాదని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళతో నుంచి ఈ సీఎంకు రేవంత్ రెడ్డికి ఫోన్ చేపించి వీళ్ళు ఇప్పుడు ఆయన రిన్యువల్ కోసం మళ్ళీ 2 years ప్లాన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అండర్స్టాండింగ్ తోనే చేస్తుండ్రా, లేకపోతే విద్యాసాగర్ రెడ్డి ఆడుతున్న ఆటలో పావులు లెక్క మారిపోయిరా? అంటే వీళ్ళకి ప్రభుత్వానికి అండ్ విద్యాసాగర్ రెడ్డికి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంది అంటారా? 100% ఉంది. కాబట్టే ఇంత జరుగుతుంటే కూడా వాళ్ళను ఏమి కూడా ఆయన కనీసము పిలిచి మాట్లాడి ఒక చర్య కూడా తీసుకుంటలేరు. అంటే వీళ్ళతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళ అండర్స్టాండింగ్తోనే పోతున్నారు. అన్ని విషయాల మీద చర్యలు తీసుకుంటుండ్రు, కానీ ఏదో రకంగా చర్యలు తీసుకుంటుండ్రు. అదెందుకు వస్తుంది, ఇదెందుకు వస్తుంది అడుగుతుంది. కానీ ప్రతిరోజు ప్రతి న్యూస్ పేపర్లో వస్తుంది, ప్రతి డిజిటల్ మీడియాలో వస్తుంది. కానీ ఈ రోజు వరకు కూడా దాని గురించి ఊసేతలు, దాని గురించి మాట్లాడట్లేదు. రైట్, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏమన్నా పెట్టి ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరికిందా? ఇచ్చిన కొన్ని ఇస్తారు. ఎట్లా అని అంటే ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్లో అయినా ఆడిట్ రిపోర్ట్లో ఏమంటాడంటే సెక్షన్ 81 కింద ఇది వ్యక్తిగత సంబంధించింది, బయట కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మేము ఇయ్యలేమని చెప్తావు. నువ్వు అంత శుద్ధపూసవ అయితే సంస్థ నీ తాత జాగిరి కాదు, నీ అయ్య జాగిరి కాదు. ఇది ప్రజల సంస్థ. నువ్వు ప్రజలు సమాచారం కోరినప్పుడు నువ్వు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదేం సంస్థ నువ్వు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అనేది పాకిస్తాన్లో లేదు సంస్థ. ఇది మన ఇండియాలో ఉంది, మన పేదల సంస్థ. ఇది కొన్ని అవకతవకలు జరిగినప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను. నువ్వు పెద్దల స్థానంలో ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు ఒంటెద్దు పోకుండా నేనే రాజు, నేనే మంత్రి, నాకు మించినోడు లేడు, నేను చేసిందే నువ్వు పాటించాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలి, ఇలాంటి ఛాందస్సం ఉండబట్టే విద్యాసాగర్ రెడ్డి గతి ఈరుకొచ్చింది. విద్యాసాగర్ రెడ్డి ఒకప్పుడు సత్య హరిశ్చంద్రన్. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి పోతే ఇంత సిగ్గు, శరము, లజ్జ, ఇంకేమన్నా తెలంగాణ రక్తం ఒంట్లో ప్రవహిస్తున్నా కూడా ఒక్క క్షణం కూడా ఆ కుర్చీ మీద కూర్చోవద్దు, అన్ని వదిలేసి కూర్చున్నాడు. మరి ఆయన బలం ఏంది? ఆయన వెనక ఎవరు ఉన్నారు? ఆయన వెనకాల వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఈ కుల బలగం అంతా తీసుకొచ్చి ఆయన కాపాడుతుంది. ఈ రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు చెప్పింది ఏంటారు. ఆయన మేమేమడిగా వేం నరేందర్ రెడ్డి దోస్తేనే ఆయన సలహాదారు. ఆయనకు మొన్న రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఇక మనం చెప్పింది ఏడింటాడు ఆయన. సో కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే విద్యాసాగర్ రెడ్డి చేసిన అరాచకాలను జీవో 523 ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి చేసి అతను పక్కన పెట్టాలి. 70 ఏళ్ల వ్యక్తికి నువ్వు ఎట్లా పక్కన పెట్టకుండా ఎట్లా ఉంచుతావు అని మేము అడుగుతున్నాం. పదే క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్నిసార్లు పొడిగించారు ఈ గవర్నమెంట్ వచ్చినాక? ఈ గవర్నమెంట్ వచ్చిన 2 times పొడిగించింది. 2 times 2.5 years లోనే 2 times పొడిగించిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఆయన పెట్టుకున్న ఓన్ బైలాసే
కోఆపరేట్ రూల్స్ ప్రకారం ఏం చేస్తుంది సెక్షన్ 28 ప్రకారం 58 ఇయర్స్ వరకే ఉండాలి, కానీ అది కూడా తుంగలో దక్కింది. పోనీ గవర్నమెంట్ హెచ్ఆర్ పాలసీ పాటించిన కూడా 61 ఇయర్స్కి రిటైర్మెంట్ కావాలి, కానీ ఆయన 65 ఏళ్ళని ఆయననే పెట్టుకున్నాడు. ఆయన ఓన్ హెచ్ఆర్ పాలసీ, ఓన్ రాజ్యాంగం, విద్యాసాగర్ రెడ్డి రాజ్యాంగం, దాని ప్రకారం కూడా 65 దాటిపోయినాయి. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్న వ్యక్తికి నువ్వు నీ రాజ్యాంగం పాటించదు, ఏ రాజ్యాంగం పాటించదు, నీ ఇష్టం ఉన్నట్టు పొడిగించుకుంటూ పోతే ఇంక దీనికి అర్థం ఏముందని నేను అడుగుతున్నాను. ఇంకా రూల్స్ ఎందుకు, రెగ్యులేషన్స్ ఎందుకు? అంటే ఇప్పుడు మీరు ఈ అంశం మీద ఎవరెవరిని కలిసడం జరిగింది ప్రభుత్వ పెద్దలను? ఒక్క డిప్యూటీ సీఎంతో సహా మంత్రులను, ప్రతి మంత్రిని కలిసిన, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను అన్నిటిని కలిసినాము. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, రీసెంట్గా కూడా రామచంద్రరావు దగ్గరికి పోయి అసెంబ్లీలో మాట్లాడండి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎలాగో మాట్లాడారు, కాబట్టి మీకు అవకాశం ఉందని చెప్పేసి మేము మాట్లాడినాం. బీజేపీ వాళ్ళతో రీసెంట్గా కూడా నిన్న మొన్న పోయి కలిసిన, నా ముందరనే సార్ ఫోన్ చేసిండు, మాట్లాడమని చెప్పారు వాళ్ళకు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా నోరు ఇప్పట్లేదు. రేపు ఆదివారం 30 తారీఖుతో నడుస్తాయి. ఏం మాట్లాడతారు? మాట్లాడకపోతే మేము చేసేది మేము చేసాం. రేపు రాబోయే 2 monthsలో చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ప్రతిరోజు ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ పోస్టర్లు వేసినందుకు మమ్మల్ని తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వాళ్ళ గొంతుగా మేము మారుతున్నప్పుడు ఈ పోస్టర్లు వేస్తే మమ్మల్ని అర్ధరాత్రి పూట తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఇది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంది. ఈ గవర్నమెంట్ కి ఏడ వ్యతిరేకంగా అవుతుంది? ఈయన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది, ఈయన మూతి చూస్తేనే తెలుస్తుంది. ఆయన కనీసము 10 minutes కూడా మాట్లాడలేడు. రివ్యూలో మొన్న డిఆర్డిఏ వాళ్ళు చెప్తుండ్రు, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుండ్రు, మూతి 36 వంకలు తింటుండే, ఆయనకి ఎందుకు ఊకే పోయి రెస్ట్ తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఈ రకంగా చెప్తుంటే పని చేస్తుండలేనా ఇప్పటికీ నీకు ఫోన్ చేసి మాట్లాడతారా? అంటే ఇప్పుడు మీ జాబ్ పోయింది కదా అన్న, దాదాపు ఫైనాన్షియల్ ఎంతో కొంత సెట్ అవుతా అనే ఆలోచన ఉంటది కావచ్చు. అంటే అందులో ఎట్లా జాబ్ వచ్చింది మీకు? రిక్రూట్మెంట్ ద్వారానే. మరి మిమ్మల్ని ఎందుకు తీసేయాల్సిన కారణం ఏంది? మీకు ఏం చెప్పి తీసేసిరు? ఈయన అక్రమాల గురించి నేను క్వశ్చన్ చేస్తున్నందుకు గ్రూపులలో నా ఓన్ పర్సనల్ మెసేజ్తో మెసేజ్ పెడితేనే ఆయన జీర్ణించుకోలేకపోయి నాకు మెమోలు ఇవ్వడము, నేను ఇచ్చిన సాటిస్ఫై ఆయనకు అన్సాటిస్ఫై కావడం వల్ల ఆయన తీసేయలేక నన్ను వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఆయన పెట్టుకున్న నాగర్ కర్నూలు నుంచి వనపర్తికి ట్రాన్స్ఫర్ చేసిండు. వనపర్తికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నువ్వు పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వు వైలేషన్ చేసినప్పుడు నేను ఎందుకు ఊరుకుంటా? అందుకే నేను కోర్టును ఆశ్రయం పదే రిక్వెస్ట్ చేసినాం విద్యాసాగర్ రెడ్డిని. విద్యాసాగర్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడు, బయట కూర్చోబెడతాడు. ఇదే ఆంధ్ర ఎంప్లాయ్తోన్న వాళ్ళతో లాలూచి పడి మమ్మల్ని బయట కూర్చోబెట్టి కలవడానికి ప్రయత్నం చేసి అన్ని రకాలుగా ఫస్ట్ నేను ఎంచుకున్న మార్గం అంటే ఫస్ట్ ఆయన కలిస్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆయన ఈగోయిజం, ఎందుకంటే నేను చెప్పింది వినాలి, ఇంటేను లేకపోతే వెళ్ళిపో, ఇది ఈ సంస్థ నీది కాదని మాట్లాడతాడు, నాది అని అంటాడు. ఈ రకంగా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాం, సీతక్క కలిసినాం, అన్ని రకాలుగా మేము మినిస్టర్లు అందరం కలిస్తే ఏమి వాళ్ళు యాక్షన్. సంబంధిత శాఖ వ్యక్తిగా సీతక్క ఏమన్నది? సీతక్క ఏమంటదంటే ఆయనను రినివల్ వచ్చినప్పుడే మేము తీసేస్తామంటది. రినివల్ ఇచ్చిన తర్వాత ఏమంటే చెప్పినా మేము తీసేయాలనే అనుకున్నాము, కానీ దీని వెనకాల పెద్దోళ్ళు ఉన్నారని చెప్తారు. అదే ఎవరాళ్ళు పెద్దోళ్ళు అంటే ఇవేం నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. అలాంటప్పుడు మీరెందుకు ఈ శాఖలో ఉన్నారు? మీ శాఖలో జోక్యం చేసుకోవడానికి వాళ్ళకి మీరెందుకు అవకాశం ఇస్తున్నారు? అది తప్పు మీదే. కాబట్టి మేము సీతక్కకు ఒకటే చెప్తున్నాము, ఇప్పటికైనా విద్యాసాగర్ రెడ్డిని తొలగించి జీవో 523 పారదర్శకంగా నిర్వహించకపోతే ఈ రకంగా పోస్టల్ ఏ విధంగా చేసినామో సీతక్క ఇంటికి అతికిస్తాము, రేవంత్ రెడ్డి ఇంటికి అతికిస్తాం, ములుగు అయ్యే ప్రతి బస్కు అతికిస్తాము. ఇంటి దాకా పోకముందే అరెస్ట్ చేసుకపోయారు కదా అన్న, మరి చేసుకున్నాక అరెస్టులు చేసుకొని కేసులు పెట్టుకొని మేమేమి దొంగతనాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయలే. ఈ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడడం కోసం జైలుకన్నా వెళ్తాము, చావడానికైనా సిద్ధంగా ఉంటాం. దీనికన్నా బెదిరేది ఏం లేదు. కానీ వాళ్ళేమో మహిళలను కోటీశ్వరులను చేస్తున్నామంటుండ్రు, మీరేమో ఇవన్నీ ముచ్చట్లు చెప్తుండ్రు. అదే నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే ఆయన మైక్ దొరికితే అయిపోయా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. పెట్రోల్ బంకులకు, తర్వాత బస్సులకు యజమానులు చేసినాడు. వాళ్ళకేమి ఈయన యజమానులు చేయలేదు, వాళ్ళకు లోన్లు ఇస్తే వీళ్ళు లోన్ కట్టుకుంటుండ్రు. ఈయన యజమానులు చేసినప్పుడు వాళ్ళ స్త్రీనిధి మహిళా సంస్థ పైన ఒక మహిళా ఐఏఎస్ మీకు కనిపిస్తలేదా? ఒక ఐఏఎస్ పెట్టడానికి ఇంత రాధాంతం ఎందుకు? మీకు ఎందుకు మనసు ఒప్పట్లేదు? విద్యాసాగర్ రెడ్డి మీద మీకు అంత ప్రేమ ఎందుకని మేము అడుగుతున్నాం. మీ కులపైన మీరు తీస్తలేరని మేము అడుగుతున్నాం. అదే పాలమూరు బిడ్డగా నేను రేవంత్ అన్న కలిసినప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పిన, మన పాలమూరు బిడ్డను పెట్టండి, మీకు వచ్చిన అవకాశం ఏంటంటే ఎప్పుడో బురుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి అయిన మళ్ళీ మన వలసల జిల్లా నుంచి మీరు అయ్యారు, మీ మన హయాంలో ముఖ్యమంత్రిని కూడా కలిసిండ్రు ఈ విషయంలో. కలవలే, వాళ్ళ పిఏలకు వాళ్ళకి చెప్పినాం, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు. ముఖ్యమంత్రి చెప్పే విధానం ఏంటంటే
మేము గడీలు కూల్చినాము, తర్వాత మేము ప్రజాపాలన ప్రజా వ్యవస్థలు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పి. ఈ స్వేచ్ఛ ఉంటే ఈ పోస్టర్లకి ఇంత భయపడి మమ్మల్ని అరెస్ట్ చేస్తే స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? నువ్వు స్వేచ్ఛను కాలరాస్తున్నావు. నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడే నువ్వు ఏ రకంగా అయితే దొరలు అన్నావో నువ్వు కూడా దొర పాలనని కొనసాగిస్తున్నావు. నీకు తేడా ఏం లేదని మేము అంటున్నాం. మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక 70 ఏళ్ళ ముసలోని తీసేయలేని నువ్వు మార్పు ఏ విధంగా వస్తుందని నువ్వు అంటావు. సరే అన్న, వాళ్ళు పైసగల్లోళ్ళు పైసతో కొంటారు, అందరినీ కొంటారు, పైసలు ఎగజల్లుతాడు అని అంటారు. పాపం మీరేమో జాబ్ కోల్పోయి ఉన్నారు. మరి ఎట్లా కోట్ల చుట్టూ తిరగాలంటే, మీరు నిలదొక్కుకోవాలంటే, మీ కుటుంబం నిలదొక్కుకోవాలన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా, మరి ఎట్లా ఉంటాయి? ఇప్పటి వరకు నేను 15 లక్షలు అప్పు చేసిన, 15 లక్షలు అప్పు చేసిన. నేను ఒకటే అనుకున్నా, పుట్టినప్పుడు ఓడతాం, చచ్చినప్పుడు ఎప్పుడు వస్తామో మనకు తెలియదు. కానీ మన తెలంగాణ మట్టిలోని మన అస్తిత్వంలోనే మనము ఎవరికి కూడా బానిసలుగా ఉండం. మనం తిరగబడే తత్వం మన తెలంగాణ మట్టిలోనే ఉంది. కాబట్టి ఆ రకంగా మనం మట్టిలో పుట్టిన బిడ్డలంగా ఈ 15 లక్షలు కాదు, ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం నమ్ముకోనని నినాదంతో మనం 15 లక్షలు అయినా సరే, లేకపోతే మీలాంటి వాళ్ళతోనా, లేకపోతే ఈ తెలంగాణ ఆడబిడ్డలతోనా ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుతాం. ఫైనాన్షియల్గా ఉన్నా, మేము ఆకలిగా ఉన్నా వాళ్ళ కాళ్ళు మొక్కి మేము ఫైనాన్షియల్గా గట్టెక్కుతాం. తప్పితే విద్యాసాగర్ రెడ్డికి కానీ, రేవంత్ రెడ్డికి కానీ, సీతక్కకు కానీ, వీళ్ళు పెట్టే కేసులకు కానీ భయపడడం చంపుతారు. అంతకు మించి ఇప్పుడు ఎన్ని కేసులు అయినాయి మీ మీద? నా మీద ఏం కేసులు పెట్టలేదు కానీ నువ్వు పోతే నీకు ఆపోజిట్ గా లాయర్ను పెట్టిరు. లాయర్ అంటే జాబ్ పరంగా లాయర్ను పెట్టిండు. వాళ్ళు లాయర్ని ఏ విధంగా అంటే 3 లాయర్లు నేను మార్చిన, ప్రతి లాయర్ను మేనేజ్ చేసిండు, ప్రతి లాయర్ని నేను పెట్టుకున్న లాయర్ని మార్చేసిండు, ఆయన మేనేజ్ చేసిండు. వీళ్ళు 6 months 1 year ఇట్లా అట్లా అని చెప్పేసి నన్ను కాలం గడిపేసిండు. నా మీద ఈయన 20 లక్షల లాయర్ని పెట్టిండు. ఇదే నేను మహిళా సంస్థలో పనిచేసే వాళ్ళను, ప్రెసిడెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు అడిగితే నా మీద ఎందుకు ఇంత పెట్టాల్సి వచ్చింది, నేను చేసిన తప్పేంది అని అంటే మాకు తెలియదు అని చెప్తారు. ఒక ఎంసీ మీటింగ్లో జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలియదని నువ్వెట్లా వాళ్ళకి 20 లక్షలు ఇచ్చి 40,000 వారు సాటర్డే వచ్చే వానికి నువ్వు 40,000 ఇస్తున్నావు కదా, మళ్ళీ 7 నుంచి 8 మండలాలు చేస్తున్నావు ఒక అసిస్టెంట్ మేనేజర్ కానీ మేనేజర్లకు కానీ, ఎందుకు నువ్వు వాళ్ళకి శాలరీ పెంచుతలేవు? ఒక లాయర్కు ఆ పని చేసేది 1 గంటనో 2 గంటలో 40,000 ఇస్తావు నెలకు, మళ్ళీ అదనంగా రిట్ పిటిషన్కు నువ్వు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కేటాయిస్తున్నావు కదా, అవంతా డబ్బు ఇవ్వద్ది. నిజంగా విద్యాసాగర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రక్తమే ప్రవహిస్తే ఆయన సంస్థ డబ్బును వాడుకోకుండా నేను సంస్థకు వ్యతిరేకంగా కొట్లాడతలేను, నీ పైన వచ్చే అక్రమాల పైన నేను కొట్లాడుతున్నాను, ఏమైనా ఉంటే నీ సొంత డబ్బు పెట్టాలి, ఈ సంస్థకు పెట్టడానికి నువ్వెవరు, నీకేం హక్కు ఉంది? నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, నీకు డబ్బు మీద చెక్కు పవర్ మీద ఎలాంటి సంతకం లేదు. కానీ నీవు దాని మీద అక్రమంగా దాని మీద అజమాయిషీ కొనసాగిస్తూ, రిజర్వాయర్ బ్యాంకు నిబంధనలు తుంగలో దొక్కుతూ, కోఆపరేటివ్ నిబంధనలు తుంగలో దొక్కుతూ నీకు చెక్ పవర్ తీసుకొచ్చుకొని ఎంప్లాయీస్లో నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు ఆట ఆడిస్తున్నావు కదా. నిన్ను ఏమన్నా బెదిరించడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బెదిరింపు కాల్స్ కానీ అట్లా ఏమన్నా చేసిండ్రు అన్న? ఇబ్బంది పెట్టి ప్రయత్నం బెదిరింపులు వస్తాయి. మనం ఒక దగ్గర ఎదురు తిరిగి నిలబడుతున్నాం అంటే ప్రతి దిక్కు నుంచి కూడా వస్తాయి. దాన్ని నేను ఒకటే చెప్పిన వాళ్ళ, నేను కానీ నేను వెళ్ళే వెహికల్ కానీ నా మీద చిన్న గీత పడినా 24 గంటల్లో విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూమి మీద ఉంటే నేను తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డనే కాదు. నా నుంచి విద్యాసాగర్ రెడ్డికి ప్రాబ్లం అయితే కానీ విద్యాసాగర్ రెడ్డి నాకు, నేను ఆల్రెడీ మా ఇంట్లో అందరికి చెప్పేసిన, నేను ఈ రోజు ఇంటికి వస్తేనే మీ కొడుకుని, లేదంటే నేనేమైనా పోయి ప్రాణాలుగినా ఏమైనా పోయినా అనుకో తెలంగాణ సమాజానికి అర్పించినాం నేను ఆల్రెడీ చెప్పిన. ఈ బెదిరింపులకు దీనికి మేము తెలంగాణ మనం గడ్డనే భయపడదు కాదు, భయపడే వాళ్ళ అంటే తెలంగాణ తెచ్చుకునే వాళ్ళమే కదా మనం. సో ఆ రకంగా మనం ఏం భయపడేది ప్రసక్తి లేదు. వాళ్ళు మేము సీతక్క దగ్గరకు పోయినప్పుడు మాట్లాడుతుందా లేకపోతే సపోర్ట్ చేయదా, ఏమంటది? మమ్మల్ని మాట్లాడేదా, మేము పోతే ఏమంటారు, నువ్వు ట్యూబ్లో పోతావు అని అంటారు. ఈ ట్యూబ్ల వల్లనే ఆమె మినిస్టర్ అయ్యింది. ఆ విషయం ఆమె కూడా తెలుసు. ట్యూబ్లు అంటే యూట్యూబ్లో పోవద్దట్నా? పోవద్దంట. ఆమె వాళ్ళ విద్యాసాగర్ రెడ్డి మమ్మల్ని అణగదొక్కాలే, రోడ్ల మీద మమ్మల్ని బట్టలు చింపేసి అర్ధాకలితో ఉన్న కడుపు ఎండిపోయి రోడ్ల మీద కూర్చోబెడితే విద్యాసాగర్ రెడ్డి మంచి పని చేసినామని సపోర్ట్లు కొడతాయి. కానీ మేము మాత్రం అక్క ఇది మాకు అన్యాయం జరిగింది, మీ తమ్ముళ్ళలో రోడ్ల మీద ఉన్నా అంటే మీరు ఉండండి రాబోయ్, నాకు విద్యాసాగర్ రెడ్డి గాడే తోపు, మీరు సీతక్క ఏం చెప్తున్నా అంటే మీరు సీతక్క రెడ్డి అని పెట్టుకొని మీరు ఆదివాసి బిడ్డ అని చెప్పుకోకండి అని మేము చెప్తున్నాం. మీ శాఖలో అన్ని విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకున్నప్పుడు నీ శాఖ ఆ శాఖ నీకెందుకు? రిజైన్ చేసేయండి, రిజైన్ చేసేసి ఎమ్మెల్యేగా ఉండండి. రేపు నీకు రాబోయే ఎలక్షన్లో ఆ ఎమ్మెల్యేగా ఉండదు, చిత్తుగా కూడా కొడతాం సీతక్కని కంపల్సరీ. మాది నాగర్ కర్నూలు అయినా సరే మా ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ తెలంగాణ ఆడబిడ్డలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. కానీ ఇది జనాలలోకి పోతుందా అన్న? ఈ శ్రీనిధి డబ్బులు ఇట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, అవినీతి చేస్తా ఉన్నారు, జనాలలోకి పోతుందా?
పోతుంది 100%. ఇప్పుడు మనం చేసే ఈ వీడియోలన్నీ కూడా ఒక్కొక్క వీడియో ఒక 60,000 నుంచి 80,000 మంది చూస్తారు. అంటే ఇవి జనాలకు పోతున్నట్టే కదా. ప్రతి మండలంలో కూడా అవేర్నెస్ చెప్తాం ఈ వీడియోలో కాదు. నెక్స్ట్ మేము తిరగబోయేది కూడా ప్రతి గ్రామాన్ని తిరుగుతాం, ప్రతి మండలాన్ని తిరుగుతాం. మీ డబ్బులను ఇలా దుర్వినియోగపరుస్తుంది. 1,00,00,000 మంది కోటీశ్వరులు కాదు, 1,00,00,000 మంది మహిళలను లూటీ చేస్తుంది ఈ ప్రభుత్వం. చెప్పేది వేరే ఉంటుంది, చేసేది వేరే. అంటే మహిళల నుంచి ఎట్లా కట్టించుకుంటారు అన్నట్టు ఈ డబ్బులు? మహిళలకు లోన్లు ఇస్తారు. లోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎక్కువ కట్టించుకుంటారు. ఈ విద్యాసాగర్ రెడ్డి ఫ్రీ లోన్ క్లోజర్ తో కూడా 2-3 వేలు ఎక్స్ట్రా కట్టించుకుంటారు. ఇవంతా బయట వీళ్ళకి తెలియదు. వాళ్ళది ఏంటంటే వడ్డీ ఎక్కువ అవుతుంది అని చెప్తారు. ఒక దగ్గర కూర్చొని ప్రాపర్ గా నేను ఇంత కడుతున్నా మెంబర్కి అవేర్నెస్ చేయించే బాధ్యత కట్టమంటే అన్ని నెలలు కడతారు ఊళ్ళల్లో. రీసెంట్ గా రికవరీ యాక్ట్ పెట్టిన ప్రతి డిస్టిక్ల, ఈనాడుల, వెలుగుల, సాక్షుల ప్రతి డిస్టిక్ల 50 నుంచి 100 కోట్లు ఫ్రాడ్ జరిగింది. అస్తవ్యస్తంగా శ్రీనిధి అయింది. ఈ విద్యాసాగర్ రెడ్డి పెరాలసిస్ వచ్చింది. 1 గంట సేపు బయట తిరిగితే ఆయాసం అవుతుంది కాబట్టి బయటికోడు. 11 గంటలకు వచ్చి జూమ్ మీటింగ్ పెట్టి 3 గంటలకు వెళ్ళిపోతాడు. ఆ జూమ్ మీటింగ్ లో కూడా DRDOలకి ఈయన ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఈయన మాట్లాడే సగం ఇంగ్లీషు, స్పష్టత ఉండదు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఈయన జిల్లాలకు వచ్చి తిరగాల్సిందే వస్తుంది కాబట్టి ఈయన జిల్లాలకు ఏం రాడు. కానీ తక్కువ మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్తోన 7 నుంచి 8 మండలాల్లో చూసే ఎంప్లాయీస్తోన మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే మీరు వెళ్ళిపోండి జాబుల నుంచి, ఇలాంటి మాటలు. ఇది చేతగాని చిత్తశుద్ధి లేని విద్యాసాగర్ రెడ్డి. ఈ విద్యాసాగర్ రెడ్డికి ఎందుకు ఈ స్కాములు చేసి 5 లక్షలు జీతం తీసుకున్నప్పుడే ఈయన మహిళలను ఏ రకంగా ఆర్థిక వనరులుగా మహిళలుగా తీర్చిదిద్దడం అనేది ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మహిళలు ఆ సంస్థలో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని పెట్టుకున్నారు అని అన్నారు. అంటే వాళ్ళని పెట్టుకోవడానికి గల కారణం ఏంది? అంటే వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఆయనకు? అప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఈ బ్యాచ్ ఎగ్జామ్ రాసి రాలేదు. ఈ బ్యాచ్ కన్సల్టెన్సీ అనేది ఒకటి ఉంటుంది. దీనిలో కన్సల్టెన్సీలా అప్పుడున్న మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర పనిచేసేది వంట మనుషులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు ఈవెన్ గ్రామాల్లో బుక్ కీపర్లు మంచిగా రాస్తారు. మీరు ఎంత తీసుకున్నారమ్మా, మీరు ఎంత తీసుకున్నారు, మీటింగ్ మినిట్స్ ఏంటివి, అవి మొత్తం మీరు ఎంతమంది అటెండ్ అయినారు, మీరు ఎంతమంది రాలేదు, కోరం ఏంది, అధ్యక్షుడు ఎవరు, కార్యదర్శి ఎవరు, వాళ్ళ బాధ్యత ఏంది అనేది వీళ్ళు బుక్ కీపర్ ఊళ్ళో చెప్తుంది. వీళ్ళకి ఆ కార్యదర్శులు ఏవి కూడా తెలియవు. వీళ్ళు 5,000 జీతాన్ని కూడా పనికిరాని వాళ్ళను ఈ మినిస్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి విద్యాసాగర్ రెడ్డి దొడ్డిదారిన ఈ కన్సల్టెన్సీ వ్యవస్థను పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి విల్లాలు ఇవ్వడము, ఈయనను పెంచి పోషిస్తూ వీళ్ళని పొగిడి మీరే హరిశ్చంద్రుడు, నీ అడుగులకు మడుగులొత్తి నువ్వే హరిశ్చంద్రుడు, నువ్వే తోపు అనే వాళ్ళకి మాత్రమే ప్రమోషన్లు ఇస్తాడు. ఈయన ప్రమోషన్లు అవుట్ సోర్సింగ్ వ్యక్తికి ప్రమోషన్లు ఇవ్వరు. రిటైర్డ్ వ్యక్తికి కూడా శాలరీ పెంచిన CH వెంకటరెడ్డి అనే వ్యక్తి అత్యంత అవినీతి పరుడు. ఆడిట్ రిపోర్టును చాకచక్యంగా తిప్పగలిగే వ్యక్తి. దాదాపు లాస్ట్ టైమే 11 నుంచి దాదాపు 22 కోట్ల ఫ్రాడ్ జరిగింది ఆడిట్లో. ఈ ఆడిట్ కూడా సీతక్కకు మేము చెప్పినాం. సీతక్క దీన్ని ప్రక్షాళన చేయాలనే చిత్తశుద్ధి సీతక్కలో లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది అక్కకు తెలియకపోతే మా సొంటలు కూర్చోబెట్టుకొని మాట్లాడక మమ్మల్ని దగ్గరికే రాని విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ బానిస కుక్కలను కలిసి ఈ రోజు కూడా జీబీ మీటింగ్ అటెండ్. ఈ రోజు ఇంకా మేము లక్షాధికారులను చేస్తాం, కోట్లాధికారులను చేస్తానని విద్యాసాగర్ రెడ్డి రాసే స్క్రిప్ట్ మాత్రమే చదువుతుంది. అక్క ఓన్గా ఏం చదవదు. ఈడ ఏదైతే రాసి పెడతాడో అదే చదువుతుంది. అందుకే మేము అంటున్నాం విద్యాసాగర్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తుండు, రేవంత్ రెడ్డి చేతగాని సీఎంగా మిగిలిపోతుండని మా ఆవేదన, ఒక నల్లమల బిడ్డగా నా ఆవేదన. ఫైనల్ గా ఏందన్న ఎందాక మీ పోరాటం? మా పోరాటం విద్యాసాగర్ రెడ్డిని తొలగించాలి, GO 523 పూర్తి పారదర్శకంగా విచారణ జరిపించాలి, స్త్రీనిధి మొత్తాలని ప్రక్షాళన చేయాలి. మా పోరాటం విశ్రమించాం. ఖచ్చితంగా ఈ పోరాటం ముందుకే తీసుకెళ్తాం, ఎన్ని కేసులైనా సరే. ఓకే అన్న, థ్యాంక్ యూ.